భారతదేశంలో అనేక రాష్ట్రాలు అభివృద్ధిని సంక్షేమాన్ని కలగలిపి పేద ప్రజలందరికీ కూడా ఇవన్నీ చాలా సక్రమంగా డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టుగా చూడటం అనేటటువంటిది గడిచినటువంటి చాలా కాలంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి సమయంలో రాజశేఖర్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడమే కాకుండా ఉచిత విద్యుత్ అనేటటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాన్ని, అదే రకంగా ఆరోగ్యశ్రీ అనేటటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాన్ని, ఫీజు రీఎంబర్స్మెంట్ అనేటటువంటి ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలందరికీ చాలా చేరువగా అయ్యేటటువంటి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారు 2 అడుగులు ముందుకు వేసి నవరత్నాలు అనేటటువంటి పథకాల ద్వారా పేద ప్రజలందరికీ కూడా చాలా దగ్గరగా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయటమే కాకుండా తనకి ఇన్కమ్ రానటువంటి సందర్భాల్లో కూడా అనేక కార్యక్రమాల్ని ఒక ప్రభుత్వ పరంగా చేసినటువంటి ఒక అపూర్వమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారంటల్లో ఎక్కడా కూడా ఆశ్చర్యం లేదు. ఎవరైనా సరే కాలం నాటి రాజులు కానీ లేదా ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండేటటువంటి అనేక ప్రభుత్వాలు కానీ ప్రజలకు సంబంధించినటువంటి ఏ రకమైన కార్యక్రమాలని కూడా చాలా దిగ్విజయంగా అమలు చేసినటువంటి వ్యక్తులు చరిత్రలో నిలిచిపోవటం అనేటటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. దానిలో ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు కూడా ముందుంటారు. రాజశేఖర్ రెడ్డి గారితో పాటుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు, మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలుగా చేసినటువంటి వాళ్ళు అనేక కార్యక్రమాలని అమలు చేసినటువంటి నేపథ్యం ఉన్నా కూడా చాలా ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చేటటువంటి పేర్లు రాజశేఖర్ రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు. సో ఇవాళ 3వ వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ జాబితాలో చేరటం అనేటటువంటిది ఇవాళ మనం చూస్తున్నటువంటి అంశంగా భావించాలి. గడిచినటువంటి కాలంలో ఏదైతే కరోనా అనేటటువంటి వ్యాధి ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలెవరికీ కూడా కష్టం కలగకుండా వారికి అత్యున్నతమైనటువంటి స్థాయిలో, అంటే రాబడి పడిపోయిన తర్వాత కూడా అత్యున్నతమైన స్థాయిలో ఆ రకమైనటువంటి ట్రీట్మెంట్ని అందజేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. సాక్షాత్తు ప్రధానమంత్రి సైతం ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ బాధితులకి ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి కార్యక్రమాలు ఇవంతా కూడా నభూతో నభవిష్యత్ అనేటటువంటి మాట మాట్లాడినారు. సో దాని ప్రకారమే దాదాపుగా 1,40,000 కోట్ల రూపాయలు, ఎక్కడా ఒక రూపాయి అవినీతికి అనేటటువంటి తావు లేకుండా సహజంగా భారతదేశంలో అనేక మంది రాజకీయ నాయకులు చాలా నీతి నిజాయితీ విలువలతో కూడినటువంటి వ్యక్తులు వచ్చినా కూడా ఇప్పటికీ భారతదేశం 89వ అవినీతికర దేశంగా ఉండటం అనేటటువంటిది అందరికీ కూడా అది మనకి ఇబ్బందిని కలిగించేటటువంటి అంశం, తప్పనిసరిగా నిరుత్సాహం కలిగించేటటువంటి అంశం. సో టాప్ లెవెల్లో ఎవరూ కూడా ఏ రకమైనటువంటి ఆ రకమైన అవినీతి చేయకుండా ఉండేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నా భారతదేశంలో ఉండేటటువంటి బ్యూరోక్రాట్స్ కానీ లేదా కింది స్థాయి వ్యక్తులు కానీ రాజకీయ నాయకులు కానీ వీళ్ళంతా అవినీతితో కూడుకుని పోవటం అనేటటువంటిది ఇప్పటికీ కూడా భారతదేశం పెరగకుండా అడ్డుపడుతోందనేటటువంటి వాదన ఉండేటటువంటి అంశం. ఆ నేపథ్యంలో 1,40,000 కోట్ల రూపాయలు అప్పు రూపంలో దాన్ని తీసుకొచ్చినా కూడా పేద ప్రజల యొక్క ఖాతాల్లో డైరెక్ట్గా డీబీటీ పద్ధతి ద్వారా ట్రాన్స్ఫర్ చేయటం అనేటటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది. ఆ సందర్భంలో వారు 9 నవరత్నాలు ఏదైతే ఆ పథకాల్లో భాగంగా పెన్షన్ పేమెంట్ అనేటటువంటిది ఒక సోషల్ సెక్యూరిటీ మెజర్గా దాన్ని వారు తీసుకున్నారు. సో వారు ఆ ప్రామిస్ చేయడానికి తోడ్పడిన సందర్భంలో ఆనాడు 1,000 రూపాయలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పెన్షన్ల రూపంలో పేమెంట్ చేసేది. సో మేము వచ్చిన తర్వాత 2,000 రూపాయలకు దాన్ని పెంచబోతున్నాం అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని పసిగట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆఖరికి వారు వెళ్ళిపోయేటటువంటి 2-3 నెలల సమయానికంటే ముందు 1,000 రూపాయలు 2,000 రూపాయలుగా పెంచారు. దానికి ప్రతిగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మేము కనుక అధికారంలోకి వస్తే మేము ఉన్నటువంటి 5 సంవత్సరాలు కూడా సంవత్సరానికి 250 రూపాయల చొప్పున మేము పెంచుకుంటూ పోయి ఆఖరి సంవత్సరంలో వాటిని 3,000 రూపాయలకు దాన్ని పెంచుతామని చెప్పి ప్రామిస్ చేశారు. ఇవాళ 15వ తేదీన జరగబోయేటటువంటి కేబినెట్ సమావేశంలో దాదాపుగా 68 లక్షల మంది పెన్షనర్లందరికీ కూడా ఆంధ్రప్రదేశ్లో
ఇవాళ ప్రస్తుతం వస్తున్నటువంటి 2,750 రూపాయల స్థానంలో 3,000 రూపాయలు పెన్షన్గా ఇచ్చేటటువంటి ఏర్పాటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం క్యాబినెట్లో తీసుకోబోతోందన్న వార్త ఏదైతే ఉందో ఇది 68 లక్షల మందికి ఆనందం కలిగించేటటువంటి అంశంగానే మనం భావించాలి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 68 లక్షల మంది పెన్షనర్కి 3,000 రూపాయల చొప్పున పేమెంట్ చేయటం అనేటటువంటిది ఎక్కడా అమలు కానటువంటి అంశంగా మనం అందరం కూడా భావించాలి. 3,000 రూపాయలు చాలా చిన్న అమౌంట్ కావచ్చు, బట్ వారి యొక్క జీవితాల్లో వెలుగులు నింపేటటువంటి ఆ అంశం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారిని వారి ప్రభుత్వాన్ని చిరకాలం జ్ఞాపకం పెట్టుకునేటటువంటి అంశంగా మాత్రం మనం భావించాలి. అదే రకంగా క్యాబినెట్లో మరికొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఆ నిర్ణయాల్లో భాగంగా ఇవాళ ఎవరినైతే అర్హులుగా ఆసరా కింద కానీ మరొక దాని కింద కానీ జగనన్న సురక్ష రూపంలో కానీ అర్హులుగా నిర్ణయించినటువంటి ఎవరైతే ఉన్నారో వారికి ఏదో ఒక రూపంలో ఆ అర్హత సాధించిన తర్వాత కూడా వారికి లాభాలు రాకపోవటం, ఈ లబ్ధిదారులుగా వారు కన్సిడర్ చేయకపోవటాన్ని కేబినెట్ సమావేశాల్లో దాన్ని నిర్ణయం తీసుకుని వారికి తిరిగి ఈ పథకాలన్నీ అమలయ్యేటట్టుగా కేబినెట్లో నిర్ణయించబోతున్నారు. అదే రకంగా రాబోయేటటువంటి రోజుల్లో డిసెంబర్ మాసం తర్వాత విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన సాగబోతోందనేటటువంటి దానిలో చూచాయిగా కేబినెట్లో నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే రకంగా రేపు జనవరిలో ఆల్మోస్ట్ ఎలక్షన్స్ అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తలుపులు తట్టినటువంటి నేపథ్యంలో ఈ 3-4 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరినీ కూడా ప్రజల మధ్యలోనే వారి యొక్క సమయాన్ని గడిపేటట్టుగా కేబినెట్ సమావేశాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 3 మంత్రులకి స్థానచలనం చేశారు. రాబోయేటటువంటి రోజుల్లో మరొక 30 మంది వరకు కూడా మార్చేటటువంటి అవకాశం ఉందనేటటువంటి మాట మాట్లాడుతున్నారు. అదే రకంగా కొంతమంది పార్లమెంటు సభ్యుల్ని రాష్ట్ర శాసనసభలో ఉన్నటువంటి కొంతమందిని పార్లమెంటుకి పంపించేటటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఏవైనప్పటికీ పెన్షన్ అనేటటువంటిది ఒక సోషల్ సెక్యూరిటీ మెజర్ ఏదైతే ఉందో 3,000 రూపాయలని 68 లక్షల మందికి పెంచేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో తప్పనిసరిగా ప్రభుత్వాన్ని మనం అభినందించాల్సినటువంటి అంశం. అంచేత ఈ పెన్షన్ పేమెంట్ అనేటటువంటిది ముసలి వారికి ఒక రకమైనటువంటి ఆసరా లేనటువంటి వ్యక్తులకి చాలా తోడ్పాటుగా ఉంటుందనేటటువంటిలో ఎక్కడా కూడా మనం అది నిర్వివాదాంశం. సో రాబోయేటటువంటి రోజుల్లో ఈ పెన్షన్ పేమెంట్స్ని మరికొంతమందికి దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ వీలైతే మరొక 1,000 రూపాయలు కూడా వచ్చే ప్రభుత్వంలో చేసినందువలన తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ మరొక రూపంలో కానీ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుందని మనం తప్పనిసరిగా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారిని వారి ప్రభుత్వాన్ని ఇటువంటి మంచి నిర్ణయం తీసుకున్నందుకు ప్రత్యేకంగా వారిని మనం అభినందించాలి.